హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దీనికి సంబంధించి 2015లో భూ సమీకరణ కింద భూములు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది ఒక ఆరోపణ. ఇదే ఆరోపణ వైఎస్ జగన్ తరచూ వినిపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కావలసిన వారికి అనుయాయులకు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగింది. ఒక అతిపెద్ద కుంభకోణంగా ఇప్పటికే దీనిపై విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం రెండవ దశ పోలింగ్కు కేంద్ర కూటమి ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించిన నిర్ణయాలు కూడా జరిగిపోయినాయి, నోటిఫికేషన్ కూడా జారీ అయిపోయింది. సో ఇక్కడ రెండవ దశ ల్యాండ్ పోలింగ్లో కూడా పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ లేదా అనుయాయులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. రైతులు ఈ విషయంపైనే మండిపడుతున్నారు. వాస్తవానికి రెండవ దశ ల్యాండ్ పోలింగ్కి రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకే ఇప్పటి వరకు అభివృద్ధి చెందినటువంటి ఫ్లాట్లను కానీ రిటర్నబుల్ ఫ్లాట్స్ని కానీ అందించిన పరిస్థితి లేదు. ఒకరిద్దరికి అందించినా సరే ఆ భూములు ముంపు ప్రాంతాల్లో ఉంటున్నాయి, లేదా చాలామందికి కాగితాలపై ల్యాండ్ అలాట్మెంట్ ఉంది కానీ వాస్తవంలో గ్రౌండ్ స్థాయిలో ల్యాండ్ ఎక్కడ ఉన్నదని చెప్పే పరిస్థితి, చూపించే పరిస్థితి లేదు. అక్కడ సిఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కథలు చెప్పుకుంటూ మొత్తానికి కాలయాపన చేస్తున్నారనేది ఆరోపణ. సో ఇదంతా పక్కన పెడితే అమరావతి పేరిట మరో అతిపెద్ద కుంభకోణం రెండవ దశ ల్యాండ్ పోలింగ్లో కూడా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ముఖ్యంగా తెలుస్తుంది. పోలింగ్ అనేది ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం అనుయాయులకు ముఖ్యంగా కావలసిన వారికి అనుకూలించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఆరోపణలు, విమర్శలకే పరిమితం కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కోసం వాస్తవానికి 2025 జూలై 1న నోటిఫికేషన్ అనేది జారీ అయింది. ఎన్ని ఎకరాలు? దాదాపుగా 20,494 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కింద అంటూ మొత్తం గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలు సమీకరించడానికి సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి లభించింది. ఎప్పుడు? 2025 అంటే గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన 2025 డిసెంబర్ 2వ తేదీన సిఆర్డీఏ కమిషనర్కు 22వ దశలో పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలని రెండో దశ ల్యాండ్ పోలింగ్ కింద సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి లభిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను ఖరారు చేసింది ఎప్పుడు? అది కూడా గత ఏడాది జూలై 1న విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ విధి విధానాల ప్రకారం ఉన్నటువంటి ఇందులో అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025లో 10వ నిబంధన ఏం చెబుతుంది? లేఅవుట్లకు మినహాయింపు ఉంటుంది. అర్థమైంది కదా? అంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఏదైతే ల్యాండ్ పూలింగ్కి జారీ చేస్తారో ఈ నోటిఫికేషన్ కంటే ముందు ఏవైతే లేఅవుట్లు అక్కడ ఉంటాయో అప్పటికే ఆ లేఅవుట్లను మాత్రం ఈ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు చేస్తారు. ఒకవేళ లేఅవుట్లు లేకపోతే మాత్రం అవి కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడానికి వీలుంటుంది. ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 10వ నిబంధన క్లాజ్ నెంబర్ 10 అనేది చెబుతుంది లేఅవుట్లకు మాత్రం మినహాయింపు ఇస్తామని చెప్పి. అయితే ఆ మినహాయింపు లేఅవుట్లు ఎప్పటి వరకు ఉండాలి? ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైతే జారీ అవుతుందో అంతకంటే ముందే ఈ లేఅవుట్లు అనేది పర్మిషన్ పొంది ఉండాలి, లేదా లేఅవుట్లు అమల్లో ఉండాలి. నోటిఫికేషన్ తర్వాత లేఅవుట్లు అనుమతి పొందితే మాత్రం అది కుదరదు. సో ఇక్కడ తెరలేపింది. ఇక్కడ అనుయాయులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగింది కూడా ఇక్కడే. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వాలనేది ఒక ఐడియా ఉంటుంది, ఒక సమాచారం ఉంటుంది. సో ఇక్కడ ఈ సమాచారం ఆధారంగానే ముఖ్యంగా ఇక్కడ తుళ్ళూరు మండలం పెదపరిమి మరోసారి చెప్తున్నా, తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో ఏకంగా 9,798 ఎకరాల్లో లేఅవుట్లు వేయడానికి దరఖాస్తు సమర్పించిన పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి విధి విధానాలు, ల్యాండ్ పూలింగ్ చట్టం సంబంధించిన విధి విధానాలు ఖరారైనవి గత ఏడాది 2025 జూలైలో. సిఆర్డీఏ కమిషనర్కు
25 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చట్టం ప్రకారం 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాల భూమిని సేకరించడానికి సిఆర్డీఏ కమిషనర్కు ఉత్తర్వులు జారీ అయింది. అది కూడా గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన. అయితే ఇక్కడ అప్పటికే వీళ్ళు తుళ్ళూరు మండలం పెదపరిమిలో, ఆ తర్వాత ల్యాండ్ ఇది 9,798 ఎకరాల్లో లేఅవుట్లు వేయడానికి అనుమతి దరఖాస్తు దాఖలు చేశారు. ఎప్పుడు 2వ దశ ల్యాండ్ పూలింగ్ అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు, అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్లో 9,798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి టీడీపీ ముఖ్య నేతకు సంబంధించినటువంటి కొంతమంది లేఅవుట్లు వేయడానికి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు ఆమోదం ఎప్పుడు లభించింది? ఈ లేఅవుట్లకు ఈ సిఆర్డీఏ కమిషనర్కి ఏదైతే ఒక అనుమతి జారీ అయిందో ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందిగా 2వ దశ ల్యాండ్ పూలింగ్కి, ఆ ల్యాండ్ పూలింగ్ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. క్లాజ్ నెంబర్ 10 నిబంధన ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు లేఅవుట్లు కనుక పర్మిట్ అయ్యి ఉంటే వాటిని మినహాయిస్తారు ల్యాండ్ పూలింగ్ నుంచి. సో ఇక్కడ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే సరిగ్గా నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు, ల్యాండ్ పూలింగ్ నిర్ణయానికి తర్వాత లేఅవుట్లు వేయడానికి, అది కూడా 9,798 ఎకరాలు టీడీపీ ముఖ్య నేతకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవరు వాళ్ళు? గుట్టు రామచంద్రరావు, తర్వాత భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు. సో ఈ సిఆర్డీఏ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఎవరైతే ఈ 9,798 ఎకరాల్లో లేఅవుట్ కోసం పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ పర్మిషన్లకు సిఆర్డీఏ కమిషనర్ ఆమోదించేసింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు, అది కూడా ఎప్పుడంటే ఇది ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన. లేఅవుట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, గ్రామ పంచాయత్ పెదపరిమి విలేజ్, సర్వే నెంబర్ 447 1B, P 447 1C, 447 2 పెదపరిమి లొకాలిటీ విలేజ్, మండల్ తుళ్ళూరు డిస్ట్రిక్ట్, గుంటూరు, టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 9,980 acres belong to Sri Putti Ramachandrarao. Approval of tentative layout plan orders issued regarding. లేఅవుట్ అప్లికేషన్ డేటెడ్ ఎప్పుడు? 10th జూన్. ఎప్పుడో 10th జూన్లో వీళ్ళు, అంటే 10th జూన్లో ఇచ్చినటువంటి ప్లాన్ని అప్రూవ్ చేసింది సరిగ్గా నోటిఫికేషన్ జారీ కావడానికి సరిగ్గా వారం రోజుల ముందు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ల్యాండ్ పూలింగ్లో కూడా ప్రయోజనాలు కలుగుతాయి కదా, అటువంటప్పుడు లేఅవుట్లో ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయా లేదా అనేది. ఇక్కడ వాస్తవానికి ల్యాండ్ పూలింగ్లో కలిగే ప్రయోజనాల కంటే లేఅవుట్ ద్వారా ప్రయోజనాలే ఎక్కువ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ఈ గుట్టు రామచంద్ర ఎవరైతే 9,798 ఎకరాలలో లేఅవుట్ వేయడానికి ఆయన లేఅవుట్ల కోసం అనుమతి తీసుకున్నారో, దీని ప్రకారం ప్లాట్ల విస్తీర్ణం ఎంత వస్తుంది? 21,623 చదరపు మీటర్లు. దీన్ని చదరపు గజాల్లో కన్వర్ట్ చేస్తే 25,861 చదరపు గజాలు ఆయనకి లభిస్తాయి. ఎవరికి? లేఅవుట్ కోసం అప్లై చేసినటువంటి గుట్టూరు రామచంద్ర ఎవరైతే టీడీపీ ముఖ్య నేత, కీలకమైనటువంటి మనిషి, కావలసినటువంటి వ్యక్తి. ఒకవేళ ఇదే స్థలాన్ని ఆయన ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఉంటే ఆయనకి ఇంటి స్థలం కింద 9,798 గజాల స్థలం వస్తుంది, వాణిజ్య స్థలం 1,959 గజాలు వస్తుంది. కానీ ఓవరాల్గా అదే కనుక అతను లేఅవుట్ వేసుకుంటే మాత్రం ఏకంగా 25,861 గజాలు, అంటే దాదాపుగా 12,000 గజాలు ఎక్కువగా అదనంగా కలిసి వచ్చే పరిస్థితి. సో అదేవిధంగా మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందినటువంటి భాష్యం రాజేష్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వీళ్ళు పొందారు. భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు. యాక్చువల్లీ భూమి ఎవరిది? మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు అనే వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఎంత? 3,830 ఎకరాల్లో లేఅవుట్ కోసం మరో ఇద్దరు పర్మిట్ తీసుకున్నారు. ఇది కూడా సరిగ్గా ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి 1 వీక్ ముందు. దీని కింద ఒకవేళ ఈ ఇద్దరికి యాక్చువల్లీ రైతులకు సంబంధించిన భూమిని భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు జీపీఏ తీసుకుని లేఅవుట్ల కోసం పర్మిషన్ వేసుకున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఉంటే 9,408 చదరపు, అంటే దాదాపు 11,252 గజాలు కలిసి వస్తాయి. ఒకవేళ ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మాత్రం కేవలం 766 గజాల వాణిజ్య స్థలమును, 3,830 గజాల ఇంటి స్థలం మాత్రమే వస్తాయి.
అంటే ఇక్కడ అదనంగా ల్యాండ్ పూలింగ్తో కలిగే ప్రయోజనాల కంటే లేఅవుట్ల ద్వారా ఎక్కువ లాభం చేకూర్చవచ్చు. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ సపోజ్ ఒక లిమిట్ వరకు, ఒక ఎక్స్ అనే లిమిట్ వరకు ఉంటే ఈ ల్యాండ్ పూలింగ్కి ఆనుకుని ఈ లేఅవుట్లు ఉంటాయి. సో ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో కలిగే ప్రయోజనం కంటే ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి అభివృద్ధి చెందితే దీనికి ఆనుకుని ఉన్నటువంటి లేఅవుట్ల భూమి విపరీతంగా అభివృద్ధి చెంది విపరీతంగా ధర పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లాన్ అనేది ఇక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ దాదాపుగా 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి ఏ నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ సిఆర్డీఏ జారీ చేయడానికి ముందు ఈ మధ్యలో వారం రోజుల ముందు ఈ గ్యాప్లో వీళ్ళు లేఅవుట్లు వేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల ముందు ఈ లేఅవుట్లకు సంబంధించినటువంటి పర్మిషన్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే లేఅవుట్లకు భూ సమీకరణలో మినహాయింపు ఇవ్వాలనేది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 చట్టంలో ఉన్నటువంటి 10th నెంబర్ క్లాజ్ అనేది చెబుతుంది. సో దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ ఈ ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ల్యాండ్ పూలింగ్ అనేది ఏదైతే రెండవ దశ ల్యాండ్ పూలింగ్పై ఇప్పటికే వివిధ రకాల ఆరోపణలు, ప్రశ్నలు, సందేహాలు, విమర్శలు వస్తున్నాయో వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కూడా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ఇది కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ వంటిదే. ఇందులో కూడా టీడీపీ ముఖ్య నేతలకు లబ్ధి చేకూర్చే విధంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఇక్కడ సాక్షి ఇచ్చినటువంటి కథనం ద్వారా ఇవాళ వెలుగులోకి వచ్చింది. సో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా వివాదాస్పదంగా మారుతున్నాయి. క్యాబినెట్ నిర్ణయాలు చూసాం మనం నిన్న. క్యాబినెట్లో కూడా కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో 50,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తూ అమరావతి R5 జోన్లో ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకుంటూ క్యాబినెట్ ఆమోదం తీసుకున్న విషయం. తర్వాత కేవలం అమరావతి నిర్మాణాల అలంకరణల కోసం, గ్లాస్ అలంకరణల కోసం ఏకంగా 2,540 కోట్లు కేటాయించేలా పరిపాలనాపరమైనటువంటి అనుమతులు జారీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం. అంటే ఇక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి, మెడికల్ కళాశాలలు నిర్మించడానికి 1000 కోట్లు లేవని చెప్పి చేతులు తీసిన ప్రభుత్వం కేవలం అలంకరణ కోసం 2,540 కోట్లు వెచ్చిస్తుండడం, ఇవన్నీ చాలా ఇప్పటికే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఏదైతే రెండవ దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టిందో ప్రభుత్వం, దీని వెనుక కూడా ఒక పెద్ద కుట్ర ఉందని ఏదైతే అనుమానాలు, ఆరోపణలు ఇన్నాళ్ళు వినిపిస్తూ వచ్చాయో ఇప్పుడు ఈ ఉదంతం ద్వారా ఒక ల్యాండ్ పూలింగ్ కూడా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతోంది అనేది సాక్షి ఇచ్చిన కథనం ద్వారా తెలుస్తోంది.